హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏఎల్‌బీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ రసమలై. నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేవి పైన వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా తిన్నా గానీ చాలా రుచిగా ఉంది. మీరు ఎలా చేయాలి అంటే పిల్లలు అప్పటికప్పుడు కావాలి అంటే మీ ఇంట్లో బ్రెడ్ ఉంటే చక్కగా చేసి పెట్టొచ్చండి. పెద్దగా మనకి కావాల్సిన వస్తువులు పెద్దగా ఏమి ఉండవు. కావాల్సినయి ఏంటి అంటే బ్రెడ్ కావాలి, ఇంకా కొంచెం కస్టర్డ్ పౌడరు, పాలు కావాలి. అంతే మీరు ఈజీగా చేసేయొచ్చు. ముందు మనము బ్రెడ్ ఇలా ఉంటుంది కదా! వీటిని చివర్లు కోసేసి మనము ఒక గ్లాస్ తోటి రౌండ్‌గా ఇట్లా చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ చివర్లన్నీ తీసేసిన తర్వాత వీటిని వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చక్కగా డబుల్ కా మీఠా కూడా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. వేస్ట్ అనేది ఏమి కాదు మీకు. ఇలా గుండ్రటి పీసులనేవి చేసి పెట్టుకోవాలి. ఎన్నొస్తే అన్ని పక్కన పెట్టేసుకొని మనము వీటిని రసమలై ఎలా చేయాలనేది మనము చూద్దాము. ఇలా గ్లాస్ తోటి రౌండ్‌గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే స్క్వేర్‌గా కూడా పెట్టుకోవచ్చు. రౌండ్‌గా అయితే కొంచెం చూడటానికి బాగుంటున్నట్టుగా రౌండ్‌గా చేసి పెట్టుకోవడం అంతే. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకొని పాలు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే అన్ని పీసెస్ ఇలా గుండ్రంగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాలు కాబెట్టుకోవాలని చెప్పాను కదండీ! పాలు బాగా మనము మరిగించుకోవాలి. నేనైతే హాఫ్ లీటరే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్నే చేస్తున్నాను కాబట్టి హాఫ్ లీటర్ అనేది తీసుకుంటున్నాను. సరిపోతాయి. కావాలంటే కొంచెం మీరు ఎక్కువ తీసుకోవచ్చు. కొన్ని పాలు మనం విడిగా తీసుకొని కొంచెం వాటర్ కలిపి దాంట్లో కస్టర్డ్ పౌడర్ అనేది ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసి మనము పాలలో వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలండి. ఈ కొంచెం చిక్కదనం అనేది రావాలి. మరీ అక్కర్లేదు. కొంచెం చిక్కదనం అనేది వస్తే చాలు. కండెన్స్డ్ మిల్క్ లాగా కొంచెం చిక్కగా వస్తే చాలండి. ఎందుకంటే మనం బ్రెడ్ మీద పోస్తాం కదా! అప్పుడు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుందనమాట. పాలు చిక్కగా ఉంటే మనకి ఎంత రుచిగా ఉంటాయండి అనకూడదు కానీ మీగడ పడుతుంది కదా! కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. కాబట్టి బ్రెడ్ అంటే కూడా పిల్లలకి చాలా ఇష్టము. అప్పటికప్పుడు మన దగ్గర ఏమి లేకపోయినా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు పిల్లలు. మీరు ఇంట్లో ఏమి లేవనుకోవద్దు. బ్రెడ్డు, పాలు, కస్టర్డ్ పౌడర్, కొంచెం పంచదార ఉంటే చాలు. ఇంకా ఇది ఈజీగా చేసేయొచ్చండి. చూసారు కదా! కొంచెం షుగర్ వేసుకుంటే చాలండి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే తీపిదనం అనేది ఎక్కువ దీనికి అవసరం లేదు. కొంచెం వేసుకుంటే చాలు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు. ఇది చిక్కగా అయిపోయిన తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. అయితే కొన్ని పాలు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ బ్రెడ్ అనేది కొంచెం మనం విడిగా పెట్టుకున్నాం కదా! ఆ బ్రెడ్ అనేది ఆ పాలలో వేసి దాన్ని కలుపుతుండాలనమాట. కలిపిన తర్వాత అది చిక్కగా వస్తుంది. దాన్ని మనం బ్రెడ్ పీసుల మధ్యలో పెట్టుకున్న తర్వాత ఈ పాలనేవి వాటి మీద పోయాలి. అప్పుడు మనకి రసమలై అనేది ఈజీగా రెడీ అయిపోయినట్టే అండి. అసలు ఎంత ఈజీ ప్రాసెసో కదా! అప్పటికప్పుడు పిల్లలు అడిగితే చక్కగా చేసి పెట్టొచ్చు. చూస్తున్నారు కదా! పాలనేవి మనకి దగ్గర పడుతున్నాయి. ఇలా దగ్గర పడిన తర్వాత మనము చక్కగా చెప్పాను కదండీ ఇందాకనే బ్రెడ్ కొంచెము పాలలో వేసి బ్రెడ్ అనేది కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం పాలలో. బ్రెడ్ అయితే తొందరగా కరిగిపోతుంది కదండీ! ఆ పేస్ట్‌ని మనము అంటే మిగతా పాలైతే పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో వేసి మనము చేసుకుంటే చాలు. ఇది ఇట్లా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ మీద మనము ఈ కండెన్స్డ్ మిల్క్ లాగా మనం చేసుకున్నాం కదా! కస్టర్డ్ పౌడర్ వేసిన మిల్క్ అనేది దాని మీద పోసుకోవాలి. ఇక మీకు రెడీ అయిపోయినట్టే చక్కగా పిల్లలకి సర్వ్ చేసి పెట్టొచ్చు. మీకు వీలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు. ఇలా అయినా తినొచ్చండి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తినొచ్చు. లేకపోతే చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా తినవచ్చు. ఎండాకాలం అయితే చక్కగా చల్లగా తింటుంటే ఎంత బాగుంటుందో పిల్లలకైతే చెప్పాను కదండీ! అప్పటికప్పుడు చేసే స్వీట్ అనేది చాలా ఈజీ పర్పస్‌లో అయిపోతుంది. ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసుకోవచ్చు. కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంత ఈజీగా అయిపోతుందో. చూసారు కదా! పాల మీగడ అనేది పట్టింది. ఈ పాలనేవి మనం వీటి మీద పోసుకుంటే చక్కగా బ్రెడ్ రసమలై అనేది ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు అడిగితే గనక పిల్లలు మీరు ఏమీ లేవనుకోకుండా బయట ఫుడ్ పెట్టకుండా ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా చక్కగా ఉంటుంది. బ్రెడ్ తిన్నందుకు వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. బ్రెడ్ అనేది అబ్బో! పిల్లలైతే జామ్ పెట్టుకొని తింటారు కదా! మరి ఇలా చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.